మీరు ఫ్రోజన్ షోల్డర్ తో బాధపడుతున్నారా? అయితే ఈ ఎక్సర్సైజెస్ మీకోసమే. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడు చాలా మంది ఫ్రోజన్ షోల్డర్ తో బాధపడుతున్నారు. అసలు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే, ఫ్రోజన్ షోల్డర్ అనేది మన భుజంలోని జాయింట్ క్యాప్సూల్ అనేది గట్టిగా అయిపోవడం వల్ల వచ్చే ఒక సమస్య. ఇది రావడం వల్ల భుజం కదలికలు అనేవి ఆగిపోతాయి అన్నమాట. నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో ఫ్రీజింగ్ స్టేజ్. ఈ ఫ్రీజింగ్ స్టేజ్ లో నొప్పి ఎక్కువగా ఉంటుంది, భుజం కదలికలు అనేవి ఆగిపోతాయి. తర్వాత ఫ్రోజన్ స్టేజ్. ఈ ఫ్రోజన్ స్టేజ్ లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా నైట్ టైం అంటే రాత్రిపూట ఎక్కువగా నొప్పి వస్తుంది, భుజం కదలికలు అనేవి పూర్తిగా ఆగిపోతాయి. తర్వాత థాయింగ్ స్టేజ్. ఈ స్టేజ్ లో భుజం కదలికలు అంటూ నొప్పి మెరుగుపడతాయి. దీనికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏం చేయాలి? సో ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల భుజం కదలికలు మెరుగయ్యే అవకాశం ఉంది. సో ఫిజియోథెరపీలో ఏం ఎక్సర్సైజ్ చేయాలి అంటే, పెండులార్ ఎక్సర్సైజెస్, వాల్ క్లైంబింగ్ ఎక్సర్సైజెస్, టవల్ స్ట్రెచెస్ ఎక్సర్సైజ్ చేయాలి. వీటితో పాటు మీరు ఇంటి దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీకు ఎటువైపు అయితే ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందో అటువైపు తిరిగి పడుకోకూడదు. తర్వాత ఆ చేతి బరువులు ఎత్తకూడదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే వేడి కాపడం అనేది పెట్టాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.